ఈరోజు కొన్ని విషయాలు అవ్వ గురించి చిన్న వివరణ. అవ్వ అనగానే ప్రతి ఒక్కరికి జీవం గల తల్లి, రైట్. ఈ అవ్వ ఎలా నిర్మించబడిందంటే ఆదాం ప్రక్ట వెముక నుంచి తీయబడి నిర్మించబడింది. మరి దేవుడిని నిర్మించిన తర్వాత మరి దేవుని మాటలు వినవలసింది పోయి అపవాది మాటలు విని అపవాదికి చోటిచ్చి చివరికి దేవునికి కోపాగ్నికి గురవుతుందన్నమాట. నిజంగా దేవునికి కోపాగ్ని గురి అయిందనమాట. ఎలా అంటారు, ఉదాహరణ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మీ పిల్లలైనా మీ కుమారులైనా మీ కుమార్తెలైనా మీ మాట వింటే మీకు చాలా బాగుంటుంది. లేదు పక్కింటి వారి మాటలను ఎదిరింటి వారి మాటలు వింటే మీకు కోపం వస్తుందా రాదా? నిజంగానే కోపం వస్తుంది. మరి అలాంటప్పుడు దేవుడు నిర్మించిన తర్వాత దేవుని కోపాగ్నికి గురైందనమాట. మరి అలాంటప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో కావచ్చు, లేదంటే పిల్లలు కనాలంటే ప్రసద వేదనతో కంటున్నారు. ఇలా కనడానికి కారణం ఎవరు? అవ్వే. నిజమే కదా, అవ్వే కారణమైంది. మరి అలాంటప్పుడు మరి మొట్టమొదటిగా అవ్వ కుమారుడు ఎవరు? కయ్యను. ఈ కయ్యను కూడా ఎలా మారిపోయాడంటే నరహంతకుడుగా మారిపోయినాడు. కారణం ఎవరంటే ఈ అవ్వే. నిజమే కదా. బైబిల్లోనండి 2 కొరింథీ పత్రికలన 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటుందంటే, సర్పం తన కుయుక్తి చేత మోసపరుస్తుందంట. కుయుక్తి చేత అంటే ఏమి అర్థం కావాలి. అపవాదికి, సర్పానికి, అపవాదికి తెలివితో ప్లాన్ వేస్తుందంట. ఇప్పుడు ఉదాహరణ, ఒక మనిషిని మర్డర్ చేయాలన్నా, ఒక మనిషిని కిడ్నాప్ చేయాలన్నా, లేదంటే దొంగతనం చేయాలన్నా ప్లాన్ లేకుండానే చేయరు ఎవరైనా. దాన్ని ప్లాన్ అన్నదాన్నే కుయుక్తి అంటారు అనమాట. అంటే ఈ ప్లాన్ ఉంటేనే ఏదైనా సాధించగలం. నిజమా కదా? మరి అలాంటప్పుడు ఒక మనిషిని అవ్వను మోసపరిచిందంట. కుయుక్తి చేత, తెలివి చేత, ప్లాన్ చేత మోసపరిచిందంట. మరి ఈ రోజుల్లోన స్త్రీలుగా పిలువబడుతున్న వారు చాలామంది స్త్రీల విషయంలో కొన్ని బలహీనమున్న సమయంలో కూడా అవ్వ మోసపరుస్తుందంట. అపవాది మోసపరుస్తుందంట. నిజంగా మోసపరుస్తుందా? అవునండి. మరి అవ్వ చేసిన తప్పుకి ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. మీ కుటుంబంలో కూడా గుర్తుపెట్టుకోండి, అపవాదేసే ఎత్తుగడలను, అపవాదేసే ప్లాన్లు, అపవాదేసే కుయుక్తి చేత చాలామంది మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు మోసపోవడం వల్ల మీ కుటుంబంలో చాలామంది బాధపడుతున్నారు అన్న సంగతి మర్చిపోవద్దండి. కాబట్టి ఈ అవ్వ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అవ్వ మన కళ్ళ ఎదుట కొన్ని చూపించింది అనమాట. అరే నేను ఇలా మోసపోయాను, అరే నేను ఇలా ఉన్నాను అని దేవుడు వ్రాయించాడు. ఆ వ్రాయించిన మాటలు మనం కొన్ని తెలుసుకోవాలి. అవ్వ ఇలా మోసపోయింది కాబట్టి మేము ఇలా మోసపోకూడదని కొన్ని విషయాలు దేవుడు వ్రాయించాడు అనమాట. కాబట్టి మీరు అవ్వలా ప్రవర్తించుకోకున్నట్లుగా చాలామంది స్త్రీలు భక్తిగా దేవుని దృష్టికి బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మాదిరిగా పెట్టుకొని మీ జీవితాలు పట్టుకోండి. శారమ్మ అయితేమి, రూత్ అయితేమి, చాలామంది స్త్రీలు బైబిల్లోన మంచి నడవడిక నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని మాదిరిగా పెట్టుకోండి. ఈ అవ్వను మాదిరిగా పెట్టుకున్నారనుకోండి, పుట్టబోయే కుమారులు కానీ కుమార్తెలు కానీ చెడు మార్గంలో వెళ్ళిపోతారు. ఒకవేళ అవ్వను కూడా మాదిరిగా పెట్టుకున్నావు అనుకోండి, సమాజంలో నీకు పేరు ఉండదు. సమాజంలో చెడు దృష్టితో నేను చూస్తున్నారు అనమాట. ఆ రోజు దేవుడు ఒకవేళ చెప్పిన మాటలు వినింటే నిజంగా ఈ రోజుల్లో పిల్లలు కంటున్న తల్లులు ప్రసద వేదనతో కనేవారు కారు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ తప్పు చేసి ఈ రోజుల్లో చాలామంది ప్రసవ వేదనతో కంటున్నారు. కారణం ఎవరంటే అవ్వ. కాబట్టి మరి అవ్వలా మీరు ఉండకూడదని చిన్న వివరణగా మీకు వివరించాను. మరి అర్థం చేసుకుంటారని మీ జీవితాలను కట్టుకుంటారని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.